అందరికీ నమస్కారము. మనమైతే ఈరోజు మాట్లాడుతున్న వీడియో ఏంటంటే ఈ పేషెంట్లో మనం రిజల్ట్స్ చాలా బాగా తీసుకొచ్చినాము. ఏ విధంగా మనము రిజల్ట్స్ బాగా తీసుకురావడానికి ప్రయత్నం చేసినాము, ఎట్లా తీసుకొచ్చినాము అనే దాని గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎందుకంటే ఒక్కొక్క మామూలు కామన్ మ్యాన్కి ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు అందరి ట్రాన్స్ప్లాంట్ ఒకే రకంగా కనపడుతుంది వాళ్ళకి. అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సర్జరీ మాత్రమే వాళ్ళకి. అట్లా కాకుండా ఒక్కొక్క పేషెంట్ ఒక రకంగా ఉంటుంది. అది అట్లాంటి ఈ పేషెంట్ మనం ఏ విధంగా చేసి రిజల్ట్స్ తీసుకురాగలిగినాం అనే దాని గురించి ఈ వీడియో మనం చేయడం జరిగింది. ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. మీకు ఒక ఇటువంటి పేషెంట్లో ఏ విధంగా చేస్తే రిజల్ట్స్ వస్తాయన్నది మీకు కొద్దిగా అర్థమవుతుంది. యూజువల్గా ఏంటంటే కామన్ మ్యాన్కి చాలా మంది పేషెంట్లకు కావచ్చు, వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు ఎక్కడో మా కజిన్ చేసుకున్నాడు, ఫ్రెండ్ చేసుకున్నాడు, నాకు చేయండి అని వాళ్ళకు ఎవరు చేసినా ఒకటే, ఎక్కడ చేసుకున్నా ఒకటే అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈచ్ పేషెంట్ ఈచ్ సర్జరీ అంటే ఎవ్రీ సర్జరీ ఏ ట్రాన్స్ప్లాంట్ అయినా ఒకటేలాగా కనపడుతుంది వాళ్ళకి. నా ఉద్దేశంలో అంటే సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా కాదు అది. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆయనకున్న క్వశ్చన్ పేపర్ వేరే, మనకున్న క్వశ్చన్ పేపర్ వేరే. అంటే ఏంటంటే ఒక్కొక్కరికి స్కిన్ కలర్ మీద కావచ్చు, లేకుంటే హెయిర్ కలర్ మీద కావచ్చు, హెయిర్ టెక్స్చర్ మీద కావచ్చు, డెన్సిటీ మీద కావచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీ హిస్టరీ పరంగా కూడా వాళ్ళు హెడ్ సైజు, హెడ్ షేపు, బాల్నెస్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైపు, అందరికీ సేమ్ అయితే కాదు. అందువల్ల ఇక్కడ ఈ పేషెంట్కి మేము అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఎట్లా తీసుకురావడం జరిగిందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి ఏం అవసరము, ఆయన ఏజ్ ఏంటి, తర్వాత మనము ఎక్కడ మెయిన్ ప్రాబ్లం ఉందనేది గుర్తించాలి కన్సల్టేషన్లో. తర్వాత ఎక్కడ మనం ఏ యాంగులేషన్లో ఇంప్లాంట్ చేస్తే నీట్గా వస్తుందని మనం గమనించగలగాలి. సో ఆ విధంగా చేసిన తర్వాతనే మనం ఈ పేషెంట్కి ఒక స్కెచ్ తీసుకుంటాం. ఈ విధంగా ఇట్లా చేయొచ్చు ఒక ఐడియా పెట్టుకుంటాము. ఆ ఐడియాని మనం సర్జరీలో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ముందర ఎన్ని గ్రాఫ్ట్స్ పెడుతున్నాము, ఏ యాంగిల్స్లో పెడుతున్నామని కావచ్చు, ఎంత డెన్సిటీ పెడుతున్నామని కావచ్చు, ఇవన్నీ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అట్లా చేసిన తర్వాతనే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఈ పేషెంట్కి అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల మనకు బాల్నెస్ అయితే ఉంది, కానీ ఫ్రంట్ కొంచెం ప్రయారిటీ ఎక్కువ కావాలి. ఆయన రెండు కావాలన్నాడు, కానీ అన్ని పేషెంట్లలో మనం రెండు ఒకేసారి చేసి రిజల్ట్స్ తీసుకురాలేము. దయచేసి అది గమనించండి. ఈ పేషెంట్కి మనం ఏం చేసామంటే ముందర భాగంలో ఎక్కువ డెన్సిటీ పెట్టడం జరిగింది, వెనకాల కొద్దిగా తక్కువ పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ప్రయారిటీ, పేషెంట్ ప్రయారిటీ పరంగా కావచ్చు, మన సర్జికల్ ప్రయారిటీ పరంగా కావచ్చు, మనం చేసి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఇటువంటి రిజల్ట్స్ అందరి పేషెంట్ సాధ్యం కాకపోవచ్చు, బట్ ఈ పేషెంట్ కుదిరింది. ఎందుకంటే వెనకాల డెన్సిటీ బాగుంది, ఫ్రంట్ ఎక్కువ డెన్సిటీ ఇచ్చి వెనక క్రౌన్లో తగ్గించాం కాబట్టి మనము మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇదే పేషెంట్గా మనం బ్యాక్ పెట్టేసి క్రౌన్లో ఫ్రంట్ పెట్టలేదు అనుకోండి, రిజల్ట్స్ ఫెయిల్యూర్ కావచ్చు. లేదా మొత్తం అన్ని ఫ్రంట్ పెట్టేసి వెనకాల ఏమీ చేయలేదు అనుకోండి, అక్కడ కూడా ఆయనకు వెనకాల ప్యాచ్ అలాగే ఉండి ఫెయిల్యూర్ కావచ్చు. కాబట్టి ఇవన్నీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఆయనకు రిజల్ట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది, మీరు గమనించగలరు. అది మంచి డాక్టర్ దగ్గర, మంచి సర్జన్ దగ్గర చేసుకుంటే వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఇది అనమాట. కన్క్లూజన్ ఏంటంటే ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కదా, ఎక్కడైనా చేయొచ్చు కదా, ఎవరికైనా ఒకటే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే సపోజ్ ఒక ఆర్టిస్ట్ మీ బొమ్మ గీసాడు అనుకోండి, ఇంకొకరు బొమ్మ గీయాలంటే మళ్ళీ ఆయన కష్టపడాలి. అది అలాంటిదే, ఏ ట్రాన్స్ప్లాంట్ కూడా అలాంటిదే. ఒక సర్జరీ చేసినాం కదా అని చెప్పేసి ఇంకో సర్జరీ సేమ్ ఉండదు. మనం ఒక 1000 ఆపరేషన్ చేసినాం కదా అని ఇంకోటి సేమ్ ఉండదు. ఆల్మోస్ట్ ఒక 8000 సర్జరీస్ చేసిన తర్వాత కూడా నేను ఈ మాట చెప్తున్నానంటే ఈచ్ పేషెంట్ డిఫరెంట్, వాళ్ళ క్వశ్చన్ పేపరే వేరే ఉంటుంది. కాబట్టి మనము ఆ పేషెంట్ చూసిన తర్వాత ఆయనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి,
మన సైడ్ నుంచి మనము కరెక్ట్గా ఆ పాయింట్ ఆయనకున్న ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయగలమా లేదా అనే దాని మీద ఫస్ట్ మనం కన్సల్టేషన్లో మాట్లాడుకున్న తర్వాత సర్జరీలో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ ఒక ఆర్టిస్టిక్ హ్యాండ్ ఉన్న సర్జన్, ప్యాషన్ ఉన్న సర్జన్స్ చేయగలరు. లేకపోతే ఊరికే టైంపాస్ చేసేటతో ఇది అవ్వకపోవచ్చు. అందువల్ల మీ ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ గురించి తెలుసుకునే ముందు కానీ, మిగతా విషయాలు తెలుసుకునే ముందు కానీ, మీకు అసలు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా, ఒకవేళ చేసుకోగలిగితే ఏ విధంగా చేసుకోగలగాలి అనే దాని మీద మీరు సర్జన్తో, మీ డాక్టర్తో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్ ఛాయిస్కి వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.